ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏలియన్ ని చూశాను అంటే ఏమంటారు, గుండు మీద కొడతారు. అదే విషయం అమెరికా వాళ్ళు చెప్పారంటే అయ్యో ఎక్కడెక్కడ అని చెప్పి ఎగేసుకుంటే వెళ్తారు. అమెరికా వాళ్ళు ఏమో ఏలియన్స్ ఎప్పుడు భూమి మీదకి వచ్చినా అమెరికాలోకి రావాలని చెప్పి అగ్రిమెంట్ ఏదో రాసుకున్నారు అన్నట్టు, ఏలియన్స్ ఎప్పుడు మా దగ్గర కనిపిస్తాయని చెప్పి తెగ తెచ్చిపోతూ ఉంటారు. ఓకే ప్రజెంట్ అయితే ఎవరు చెప్పినా నమ్మట్లేదు అనుకోండి మనం. ఓకే బొచ్చు ఆ టైంలో అమెరికా వాళ్ళు సినిమాలు ఎక్కువ తీసేవాళ్ళు ఏలియన్స్ మీద, సో అప్పుడు నమ్మాము ఇప్పుడు నమ్మము అని అనిపించవచ్చు. ఇలా మనలాంటి వాళ్ళు చెప్పినా నమ్మకపోయినా ఒక అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అలాగే ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, అలాగే ఎన్నో సీక్రెట్ మషిన్స్ లో పనిచేసిన ఒక గుండు వ్యక్తి ఈ విషయం చెప్తే అప్పుడు మనం ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయం అయిపోద్ది. అంటే అతను ఏదో బొక్కలో బ్లాగ్ వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఏం చెప్పలేదు. అమెరికా యొక్క పార్లమెంట్ లో అందరి ముందు అక్కడ ఫార్మల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన డేవిడ్, అలాగే నేవీ ఆఫీసర్ అయిన గ్రేవ్స్ అనే డేవిడ్ అనే ఇంకొక ఇద్దరు, మొత్తం ముగ్గురు కలిసి పార్లమెంట్ లో అందరి ముందు ఈ విషయం చెప్పారు. అదేంటంటే 1930 సంవత్సరంలో ఏలియన్ కి సంబంధించిన యూఎఫ్ఓ షిప్ ఒకటి అలా వచ్చి అమెరికాలో పడిందంట. అందులో కొన్ని బాడీస్ దొరికాయి. అవి ఖచ్చితంగా మనుషులు అయితే కాదు. అప్పటి నుంచి అమెరికా వాళ్ళు దాన్ని దాచిపెట్టి వాళ్ళ షిప్ ని, అదే యూఎఫ్ఓ ఉంది కదా ఏలియన్స్ ది, దాని మీద రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారంట. అంటే ఆ షిప్ మొత్తం ఒక్కొక్కటి ఓడబీగుతూ అది ఎలా తయారు చేశారు, దాని టెక్నాలజీ ఎంతో కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఏలియన్స్ బాడీని కూడా దగ్గర పెట్టుకుని రోజుకో మొక్క తీసేలా బాడీ ఎలా ఉందో చెక్ చేస్తున్నారంట. ఇవి వాళ్ళు కళ్ళతోనే చూసారంట. అలాగే అవి ఎక్కడున్నాయో వాటి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా తెలుసంట. కావాలంటే బట్టలు మార్చుకుని నాయనకాలేవండి నేను తీసుకెళ్లి చూపిస్తాను అంటున్నారు. ఇదంతా విన్నాక మీరైతే ఏమంటారో చెప్పండి. నాకైతే ఎప్పటికీ డౌటే అండి. వీళ్ళు ఎన్ని చెప్పినా సరే అమెరికా వాళ్ళు ఏదేదో దాచిపెట్టడానికి కొన్నిసార్లు ఏదేదో చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఒలింపిక్స్ గురించి చెప్పుకోవాలంటే కథలుగా చాలా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు కాకుండా ఆ టైంలో డిఫరెంట్ గా ఏమేమి చేసేవాళ్ళో వాళ్ళకే తెలియదు. అంటే అప్పట్లో బాగా స్టార్టింగ్ టైంలో అయితే పావుదాలు బాగా ఎగరేసి అలా అవి గాల్లోకి వెళ్ళగానే తుపాకులతో కాల్చే కాంపిటీషన్ కూడా ఉండేవి. ఆ తర్వాత ఇవన్నీ మంచి పనులు కాదు, ఈ విధంగా చేయడం వల్ల మానవత్వం మంట కలిసిపోతుంది అని ఇలాంటి కాంపిటీషన్ ని ఆపేసేది. అది చికెన్ షాప్ లో మన కళ్ళ ముందే దాన్ని చంపేసి ముక్కలు చేసేస్తున్నారు కదా. మరి ఆ టైంలో మానవత్వం మంటలో చలిగాసుకుంటుందా అంటే అవన్నీ నాకు తెలియదు. ఒలింపిక్స్ లో మాత్రం మానవత్వం అలాగే ఉండాలి, అందుకని దాన్ని తీసేశారు. ఇలాంటి వింత ఇన్సిడెంట్ అయితే చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి 1936 లో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నప్పుడు అందులో మెన్స్ పోల్ వాల్ట్ కాంపిటీషన్ ఒకటి జరిగింది. అందులో ఏమైందంటే మ్యాచ్ టై అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ ఒకటికి వచ్చేసింది, గోల్డ్ మెడల్ ఇచ్చి బయటకు పంపించేశారు. కానీ సెకండ్ థర్డ్ ప్లేస్ కే టై అయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అక్కడ చాలా డిస్కషన్ జరిగింది. నిజానికి ఆ డిస్కషన్ లో పెద్ద స్టోరీ జరిగింది అనుకోండి. మొత్తం డిస్కషన్లు అన్ని కంప్లీట్ అయిపోయాక లాస్ట్ గా ఏం డిసైడ్ అయ్యారంటే బ్రాంజ్ సిల్వర్ మెడల్ ఇవ్వాలి కదా, సెకండ్ థర్డ్ వాళ్ళకి టై అయింది. అందుకనే బ్రాంజ్ సిల్వర్ మెడల్స్ తీసుకుని ఓ పెద్ద సుత్తు పట్టుకుని వాటిని రెండు ముక్కలు చేసేసి ఒక్కో ముక్క ఒక్కోడు మొహానికి వేసి కొట్టేది. అంటే బ్రాంజ్ రెండు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క, సిల్వర్ కూడా రెండు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క. అలా వాళ్ళు ఒలింపిక్స్ లో చకోడీలు పంచుకున్నట్టు మెడల్స్ ని పంచుకొని ఇంటికి వెళ్ళిపోయారు. నిజానికి ఇలాంటివి చాలా ఉంటాయి అనుకోండి. ఇంకా అయితే ఒలింపిక్స్ అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు చెప్పాలంటే ఇండియన్స్ కొంచెం తక్కువే గుర్తొస్తారు. కానీ ఒక టైంలో ఒలింపిక్స్ లో హాకీ అంటే మనం అది ఆడి కూడా వేస్ట్, ఎలాగో ఇండియా వాళ్ళు గోల్డ్ మెడల్ కొట్టుకొని వెళ్ళిపోతారు కదా అని అనుకునే వాళ్ళు. ఆ రేంజ్ ఉండేది. ఎన్ని మెడల్స్ వచ్చేవా, వరుసగా 3 సార్లు అయితే గోల్డ్ మెడల్స్ వచ్చాయి. హాకీ అనగానే ఇండియా టీం చూసి భయపడే వాళ్ళంతా. మన ఇండియాకి అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చేలా చేసిన ధ్యాన్ చంద్ గురించి మనం తెలుసుకోవాలి కదా. కుక్కు FM లో మన తెలుగు లాంగ్వేజ్ లో ధ్యాన్ చంద్ అనే ఒక అద్భుతమైన ఆడియో బుక్ ఉంది. చాలా మోటివేషనల్ గా ఉంటుంది, ఖచ్చితంగా మీరు కూడా వినండి. ఇందులో చాలా అద్భుతమైన ఆడియో బుక్స్ ఉంటాయి. అంటే 25 లక్షలకు పైగా యూజర్స్ తో లీడింగ్ లో ఉంది కదా. సో మీరే అర్థం చేసుకోండి. జస్ట్ మైండ్ లో ఒక టాపిక్ అనుకొని చూసేయండి, అన్ని ఉంటాయి. హిస్టరీ అయినా, బయోగ్రఫీ అయినా, సెల్ఫ్ హెల్ప్ అయినా అన్ని టాపిక్ల మీద 10,000 గంటలకు పైగా ఆడియో బుక్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. ఇదే కాకుండా ఎవ్రీ మంత్ 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ మన లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంతేకాదు కుక్కు FM వాళ్ళు కేవలం మన కోసమే ఒక కొత్త ఆఫర్ ని కూడా తీసుకొని వచ్చారు. దీంతో మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ లో 50% ఆఫ్ పొందొచ్చు. అంటే 49 రూపీస్ తోనే మనం స్టార్ట్ చేసేయచ్చు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మన ఆఫర్ పొందడానికి ALK200 కోడ్ ని యూజ్ చేయండి. ఇవే బుక్స్ బయట కొనడానికి ట్రై చేయండి, లక్షల్లో అవుద్ది. ఇక్కడ 10,000 పైగా ఆడియో బుక్స్ 99 రూపీస్ లోనే వస్తాయి. ఇంకా మన ఆఫర్ అప్లై చేస్తే 49 రూపీసే. మన కోసమే యాప్ లో మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇందులో నచ్చిన జోనర్, నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. మన కన్వీనియన్స్ ని బట్టి వినేటప్పుడు ఆడియో స్పీడ్ చేంజ్ చేసుకోవచ్చు. మాకు ఇవి కాదు ఇంకా కొత్త ఫీచర్స్ ఏమైనా కావాలంటే మీ ఫీడ్బ్యాక్ లేదా సజెషన్ ని డిస్క్రిప్షన్ కామెంట్స్ లో ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను, అందులో ఫిల్ చేసి చెప్పండి. ఓసారి యాప్ చెక్ చేసి చూస్తే నేను చెప్పినవన్నీ ఉన్నాయో లేదో మీకే అర్థమైపోద్ది. డిస్క్రిప్షన్ కామెంట్స్ లో లింక్ అవైలబుల్ లో ఉంది, ముందు డౌన్లోడ్ చేసి చూడండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్ మీకు ఫ్రాన్స్ పాపులేషన్ ఎంతో తెలుసా? గూగుల్లో చూస్తే 6-7 కోట్ల దాకా ఉంది. అలాగే జర్మనీ చూస్తే 7-8 కోట్ల దాకా ఉంది. ఇప్పుడు వాళ్ళతో నీకేం నొప్పి వచ్చిందా అంటే ఇప్పుడు నేను చెప్పే ఫ్యాక్ట్ కి వాళ్ళకి నిజానికి సంబంధమే లేదు. నేను కుంభమేళా గురించి చెప్తున్నా. లాస్ట్ టైం కుంభమేళా జరిగినప్పుడు ఎంతమంది వచ్చారో ఎక్స్పెక్ట్ చేయండి. గూగుల్లో చూస్తే మొత్తం దాదాపు 20 కోట్ల మంది దాకా వచ్చారంట. అంటే ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళ దేశ జనాభా కలిపేసిన అంతకంటే ఎక్కువ మంది, అన్ని కోట్ల మంది కుంభమేళాకు వచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు అంతమంది జనాలు ఉన్నారంటే అందరికి గుర్తొచ్చేది ఏంటి? ఖచ్చితంగా ఆ జబ్బులు, ఈ జబ్బులు, ఆ కీటకాలు అన్ని రకాలు గుర్తొస్తాయి. అది మీ
నీకు నాకు వచ్చే ఆలోచనలు. కానీ డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళకి అదొక అడ్వర్టైజింగ్ గ్రౌండ్. లైఫ్ బాయ్ వాళ్ళు ఎలాగెంతమంది వస్తారు కాబట్టి ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకున్నారు. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలంటే వచ్చిన వాళ్ళందరూ మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి లైఫ్ బాయ్ వాళ్ళ జీవితం అని ఇలా ప్లాన్ వేసుకుని వీళ్ళు ఈ లైఫ్ బాయ్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ పోయి టేబుల్ వేసేసుకుని అక్కడ కూర్చొని టాయిలెట్లు పోయే వాళ్ళు, భోజనాలకు వెళ్లే వాళ్ళు, అన్ని ప్లేసుల్లో ఏ ప్లేస్ లో అయినా సరే వచ్చే వాళ్ళందరి చేతుల మీద స్టాంపులు వేసేది. స్టాంప్ అంటే ఏదో నిజంగా స్టాంప్ కాదు, స్టాంప్ వేస్తారు, కాకపోతే ఆ స్టాంపు లైఫ్ బాయ్ అని పడిద్ది. అది కూడా కొంచెం ఎత్తుగా పడిద్ది. అయితే అదేంటో కాదు, అది లైఫ్ బాయ్ సబ్బే స్టాంప్ లా పడిద్ది. టాయిలెట్కి వెళ్ళినా, భోజనాలకు వెళ్ళినా, చేతులు కడుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళినా సరే అలా చేయి కడుక్కునేటప్పుడు ఆ స్టాంప్ పై నుంచి కడుక్కున్నాం అనుకోండి, దానిలోంచి నొరగొచ్చి చేతులు బాగా క్లీన్ అవుతాయి. అది 2-3 సార్లు దాకా కడుక్కోవచ్చు అంట. 2-3 సార్లు కాకపోతే 100 సార్లు వాళ్ళు అక్కడే స్టాంపులు పెట్టుకుని అదంతా తిరుగుతూ ఉన్నారులేండి. అలా ఖర్చు లేకుండా, సెలబ్రిటీస్ కాస్ట్ లేకుండా అలా లైఫ్ బాయ్ సోప్ ని మొత్తం అంతా అడ్వర్టైజింగ్ చేసేసుకున్నది. అట్ ద సేమ్ టైం చాలా క్రిములు, కీటకాల నుంచి రక్షించారు కూడా అనుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చీమల పుట్టలో ఏలెట్టారా? అంత సాహసం ఎవడో చేయడనుకోండి. కొన్నిసార్లు చీమల పుట్టలో పైనుంచి చూడడానికి ఏం ఉండదు గానీ లోపలైతే కన్స్ట్రక్షన్ నిజంగానే చాలా అద్భుతంగా ఉంటాయంట. అయితే 2012 సంవత్సరం బ్రెజిల్ సైంటిస్టులు అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక చీమల గూడుని కనిపెట్టారు. అది కొంచెం పెద్దదిగా ఉండిద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే అది నిజంగా ఎంత పెద్దగా ఉండిద్దా అని తెలుసుకోవడానికి వాళ్ళు సిమెంట్ ఇంకొంచెం కెమికల్ మిక్సర్ లాంటిది ఒకటి ఉంటది, దాన్ని చీమల ఇంట్లోకి పంపించేసి, అంటే దాన్ని అలా పంపిస్తే అది ఎగ్జాక్ట్ గా అన్ని లొకేషన్స్ ని పర్ఫెక్ట్ గా కవర్ చేసి ఆ సిమెంట్ ఆ చీమల గూడు ఎలా ఉండిద్దో ఎగ్జాక్ట్ గా అలాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేసింది. సో వాళ్ళ సిమెంట్ మిక్చర్ తీసుకొని వచ్చి వేస్తూ ఉన్నారు. అందులో అలా వేస్తూ ఉన్నారు. 3 రోజులైనా ఇంకా సిమెంట్ పోతూనే ఉంది లోపలికి. ఆ చీమల గూడు అంత పెద్దది. ఆ తర్వాత తెలిసింది అది ప్రపంచంలోనే ఎప్పటిదాకా కనిపెట్టిన అతి పెద్ద చీమల గూడు అంట. వాళ్ళు పైన చూసినప్పుడైతే పెద్దకి ఏం లేదు, చిన్న గూడు కనిపించింది. అని 3 రోజుల పాటు సిమెంట్ వేసాక, కొన్ని నెలల పాటు దాన్ని నీట్ గా క్లీన్ చేశాక, దాన్ని చూశాక వాళ్ళ కళ్ళకు బయలు గమ్మేసి 500 స్క్వేర్ ఫీట్ అంత పెద్దది అది. ఆ పక్కన మనుషులు చూడండి ఎంత బొడ్డగా కనిపిస్తున్నారు. అది 8 మీటర్ల లోతు దాకా పోయిందంట. ఆ తర్వాత ఇంకొన్ని నెలల పాటు వాళ్ళు ఫుల్ గా రీసెర్చ్ చేశాక ఏం చెప్పారంటే, చీమలు దీన్ని తయారు చేయడానికి పడ్డ కష్టం ఎంత ఎక్కువ అంటే మనుషులు ద గ్రేట్ చైనా వాళ్ళు మొత్తం కట్టడానికి పడ్డంత కష్టం, 10 తాజ్మహల్ కట్టడానికి పడే అంత కష్టం, అన్ని కష్టాలతో సమానం అంట. అంటే వీళ్ళు ఈ సైంటిస్టులంతా నిజానికి ఇంత కష్టాన్ని మేము రీసెర్చ్ చేస్తాం, ఏలెట్టి గెలుగుతాం అని చెప్పి నాశనం చేసి పడేసారు 3 రోజుల్లో. చీమలు ఇంత పెద్దదాన్ని కట్టాలంటే దాదాపు 40 టన్నుల ఇసుకని తవ్వాల్సి వచ్చిందంట. అంత అండర్ గ్రౌండ్ లోనే కన్స్ట్రక్షన్. అయితే వీళ్ళు ఏదో సందులు తవ్వేసి ఉంటారు అనుకోకండి, లోపల ఆర్కిటెక్చర్ అదే పోయిందంట. లోపల మంచి వెంటిలేషన్ సిస్టమ్స్, పెద్ద హైవేలు, రోడ్డువేలు కూడా ఉన్నాయి. మెయిన్ వర్క్ స్పేస్, హౌస్లు వీటన్నిటిని కనెక్ట్ చేసే విధంగా చీమల్లో ఉన్న ఎంతో మంది గొప్ప ఆర్కిటెక్చర్లు అంతా కలిసి కట్టినట్టు ఉంటది. మేబీ ఇది కట్టాక వాళ్ళ చేతులు కూడా నరికేసి ఉంటారు అనుకుంటున్నారా? దీని గురించి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే కనీసం ఒక 100 సంవత్సరాల తర్వాత అయినా మేబీ మనం ఎలాగైతే భూమి మీద బండ్లు వేసుకుని పోతున్నామో 100 ఏళ్ల తర్వాత ఇలాగే గాలిలో కూడా బండ్లు వేసుకుని పోవచ్చేమో. అప్పటికి మేబీ చందమామ మీదకి, ఇంకో ప్లానెట్ మీద కూడా ఈజీగా వెళ్ళి రావచ్చేమో. మీకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్స్ చెప్పండి. అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, మనం ఎలాగ తిన్నదాకా ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నామో 100 సంవత్సరాల క్రితం కూడా జనాలు మనం ఎలా ఉంటామో ఇదే విధంగా ఆలోచించి ఉంటారుగా. అప్పుడు వాళ్ళు ఏం ఆలోచించారో, దాని గురించి ఏమనుకున్నారో చూద్దాం. అంటే 90s టైంలో, అంటే ఆ టైంలో 100 ఏళ్ల తర్వాత ఎలా ఉండిద్దో చాలా కామిక్స్ లో, కొన్ని పుస్తకాల్లో, కొన్ని పెయింటింగ్స్ లో వాళ్ళ ఐడియాస్ అన్నిటిని మెన్షన్ చేసి పెట్టారు. అప్పట్లో ఏమనుకున్నామంటే, బిల్డింగ్లు పెద్దగా కడుతున్నారు కదా, ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇంకా పెద్ద బిల్డింగ్లు కడతారు అని అనుకున్నారు. ఓకే అది, కానీ బిల్డింగ్ పైన నిప్పులు అంటుకుంటే ఏం చేయాలి? అంత పైకి వెళ్ళలేవు కదా నిప్పులు అంటుకున్నప్పుడు. ఈ మాత్రం తెలివి వాళ్ళకు ఉండుంటది. దీని గురించి కూడా ఏదో ఒకటి ఆలోచించుంటారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ కోసం ఫ్యూచర్ లో ఫైర్ ఫైటర్స్ కి రెక్కలిస్తారు అని అనుకున్నారు. అంటే గాల్లోకి వెళ్ళి మంటలు ఆపేస్తారు అని అనుకున్నారు. కానీ ఇప్పటిదాకా అయితే ఎవరు కనిపెట్టలేకపోయారు. మేబీ 100% నిజం కాదేమో ఇది. అంటే రెక్కలు లాంటివి జెట్లు వేసుకుని గాల్లో ఎగిరేవి చూసాం కదా సినిమాల్లో కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు రకంగా నిజంగానే కరెక్ట్ అయినట్టున్నారు. ఓకే, అప్పట్లో సైంటిస్టులు ఏమనుకునే వాళ్ళంటే, అంటే 19వ శతాబ్దం ఆ టైంలోనే జనాలు 100 సంవత్సరాలు పైగా బతుకుతున్నారు. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, కొత్త మందులన్నీ కనిపెడతారు, అడ్వాన్స్ మెడిసిన్ వచ్చింది. కాబట్టి ఆ టైంకైనా కనీసం జనాలు ఒక్కొక్కడు 300 సంవత్సరాలైనా బతుకుతారేమో అని అనుకున్నారంట. అంటే ఆ టైంలో చిన్న జబ్బు వచ్చినా చనిపోవాలి కదా, కానీ ఫ్యూచర్ లో మందులు వస్తాయి కాబట్టి అలాంటివి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు పాపం. కానీ పాపం వాళ్ళకి తెలియదు ఇక్కడ 50 సంవత్సరాలు బతకడానికి నానా సంకల్పం అవుతున్నామని. మందులు అయితే కనిపెట్టారు కానీ ఆ మందులో ఇప్పుడు మనల్ని తగలెడుతున్నాయి కూడా. ఏది ముట్టుకున్నా అన్నిట్లో మందులు మాత్రమే ఉంటున్నాయి. ఇంకొన్ని కామిక్స్ అయితే ఈ గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లని మషిన్ లో పెడితే అటు సైడ్ నుంచి 5 నిమిషాల్లోనే కోడి పిల్లలు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇటు సైడ్ నుంచి గుడ్లు పెడితే అటు సైడ్ నుంచి ఆమ్లెట్లు వచ్చే మషిన్లే ఉన్నాయి, కోడి పిల్లలు వచ్చే మషిన్లు అయితే లేవు. మేబీ ఇంకో 100 సంవత్సరాలకి ఏమైనా వస్తాయంటారా? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా అంటే ఇండియాకి ఇప్పటిదాకా ఎంత అప్పు ఉందో? అంటే ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం మన ఇండియాకి $600 బిలియన్ కి పైగానే అప్పు ఉందంట. 600 బిలియన్లు. బిలియన్ అంటే తెలుసుగా 100 కోట్లు. అంటే ఎన్ని కోట్లో లెక్కేసుకోండి. ఇప్పుడు ఈ విషయం మాకెందుకు చెప్తున్నావా అంటే, మనకి ఇంత అప్పు ఉంది అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదా. అలాగే అమెరికా వాడికి కూడా అప్పులు ఉన్నాయి. ఎన్ని అప్పులు ఉన్నాయో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. కేవలం $32 ట్రిలియన్. బిలియన్ కాదు, ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఎంతో తెలుసుగా 1,00,000 కోట్లు. అమెరికా గవర్నమెంట్ కి అంత అప్పు, అన్ని లోన్లు ఉన్నాయి. మనకంటే అది ఎంత ఎక్కువ అంటే నెంబర్లు
సరిపోవు అంత ఎక్కువ. అమెరికా వాడేమో పెద్ద మహానుభావుడులాగా సంఘ సంస్కృతలాగా తిరుగుతా ఉంటాడు. అంటే వాడు బాగానే సంపాదిస్తాడు కదా, అంటే ప్రపంచంలో ఉన్న డబ్బున్న వాళ్ళంతా దాదాపు అక్కడే ఉన్నారు. వీడికి తప్పు ఎందుకంటే నిజంగానే అమెరికా గవర్నమెంట్ లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటది ప్రతి ఏడాది. దానికంటే ఎక్కువ లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటది. అంటే వాళ్ళ మిలిటరీని, సైన్స్ ని, ఇంకా అన్ని దేశాల్లో మేమే తోపు అని చూపించుకోవాలి కదా. దానికోసం అందరికి అప్పులు ఇచ్చుకుంటూ తిరిగింది కదా. వాటి కోసం వాడి దగ్గర ఉన్న డబ్బులు సరిపోక ప్రతి ఏడాది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్, డబ్బులు బాగా ఉన్న దేశాలు వీళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటూ ఉంటది. దానికి బదులుగా ప్రతి నెల రూపాయి వడ్డీ, ₹1 వడ్డీకి డబ్బులు కట్టుకుంటూ ఉంటది. పాకిస్తాన్ వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటది కదా. అన్ని దాన ధర్మాలు చేయాలంటే డబ్బులు వాళ్ళకే రావు, అప్పులు చేసి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. దానికి ఇన్ కేసు ఈ అమెరికా వాడు కానీ నేను ఈ అప్పు కట్టను, లోన్ కట్టను అని చెప్పినా, లేదు డబ్బులని నేను ఇప్పుడే కట్టేస్తాను అని చెప్పినా, మొత్తం వరల్డ్ అంతా ఎకనామిక్ క్రైసిస్ తో గజ్జి అయిపోయిందంట. అన్ని ప్లేసుల నుంచి అంత లోన్ తీసుకొని చచ్చాడు. స్టార్టింగ్ లో నేను ఏలియన్ ఫ్యాక్ట్ చెప్పేటప్పుడు ఈ అమెరికా వాడు అన్ని కావాలనే సోచి చెప్తాడు అని ఎందుకు అన్నాను? ఇందుకే అన్నాను, వాడు ఇలాంటి విషయాలన్నీ కప్పిపెట్టడానికి అట్లాంటి దరిద్రాలని ఏదో న్యూస్లు అన్నింటినీ స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసుకుంటే వాడి గురించి జనాలు మర్చిపోతారని. అందుకే ఈ అమెరికా వాడు ఏం స్టేట్మెంట్లు ఇచ్చినా, ఏం చెప్పినా అంత ఈజీగా నమ్మకూడదు. పైకి అద్భుతంగా కనిపించేవని నిజాలు కాదండి అసలు, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ పెద్ద డ్రిల్లింగ్ మిషన్ లాగా కనిపిస్తుంది. దీన్నే ఇంటెంపో స్కై స్కాపర్ అని పిలుస్తారు. యూరోప్ యూనియన్ లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇది. ఇది స్పెయిన్ లో ఉంది. కాకపోతే దీనికి దశాబ్దాల బ్యాడ్ లక్ చరిత్ర ఉందన్నమాట. 2006 లో ఒక బ్యాంక్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు కొంచెం లోన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేద్దాం అని చెప్పి అలా స్టార్ట్ చేశారు. ఆ బ్యాంక్ వాళ్ళకి ఇంకో 3 సంవత్సరాలు కంప్లీట్ చేసేస్తాం అయ్యా, ఆ తర్వాత నీ లోన్ డబ్బులని నీకు ఇచ్చేస్తాం, డబ్బులు ఊరికే వచ్చేస్తే నువ్వు భయపడకుండా ఇవ్వని చెప్పి డబ్బులని లాక్కొని చాలా స్పీడ్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. 2009 కల్లా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. అప్పుడు దాకా అవసరం లేదు, 2008 గా చేసేస్తాం, అంత స్పీడ్ గా జరుగుతుంది. కానీ 2008 లో ఇటు కర్మకాలి ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. అప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ వాడు దీనిలో బాగా ఎక్కపోయి ఆ బిల్డింగ్ అడ్డం ఆపేశాడు. అది ఆగిపోయినా ఇంకొన్ని 2 సంవత్సరాలకి ప్రశాంతంగా చేసుకుందాంలే అనుకునే లోపే న్యూస్ ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయిందో ఏమో తెలియదు కానీ ఆ టైంలో ప్రతి న్యూస్ పేపర్ లో ఇదే న్యూస్. అదేంటంటే ఇంత పెద్ద బిల్డింగ్ వీళ్ళు కట్టుకుంటూ పోయారు కానీ లోపల లిఫ్ట్లు పెట్టడం మర్చిపోయారంట. ఒక్క ఎలివేటర్ కూడా లోపల లేదని చెప్పి తెగ న్యూస్లు వచ్చాయి. ఆ తర్వాత సేల్స్ మేనేజర్లు, సీఈఓలు అన్ని న్యూస్ పేపర్ లోకి, అన్ని ఛానల్స్ కి వెళ్ళి అయ్యా మీకు దండం పెడతాను, అంత పెద్ద బిల్డింగ్ కడుతున్నప్పుడు లోపల ఎలివేటర్లు పెట్టాలన్న విషయం మాకు తెలియదా, మేము ఎందుకు కట్టకుండా ఉంటామా, లోపల చాలా ఉన్నాయా బాబు అని అందరికి చెప్పి కొంచెం కూల్ చేసేది. అంతే, ఫైనాన్షియర్స్ డబ్బులు పెట్టే వాళ్ళు కూల్ అవ్వాలి కదా, అందుకే అందరి దగ్గరికి వెళ్ళి కూల్ చేసేది. ఇదంతా చూసాక ఫైనాన్షియర్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఈ బిల్డింగ్ వద్దు, కన్స్ట్రక్షన్ వద్దు, వదిలేదా బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పాపం ఈ సీఈఓలు ఇల్లే ఇంకా పోయి ఎక్కువ గెలుక్కున్నట్టున్నారు. ఇంకో సంవత్సరానికి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏడుతున్నారని చెప్పి ఇంకో ఫైనాన్షియర్ వచ్చి బాధపడగానే డబ్బులు ఇస్తా అని చెప్పి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ దేశంలో స్ట్రైకులు, ఆ దేశంలో గోళలు అవి అన్ని ఉంటే ఎలాగోలా దీన్ని 2014 కన్నా కంప్లీట్ చేస్తామని చెప్పి 3 ఏళ్ళు కావట్లేదు, 8 ఏళ్ళు టైం తీసుకున్నారు. వాళ్ళు 2014 కల్లా కంప్లీట్ అయిపోయింది అని అనౌన్స్ చేశారు. అంతే, అది అనౌన్స్ చేసిన నెక్స్ట్ రోజే ఆ బిల్డింగ్ కడుతున్న ఆర్కిటెక్ట్ నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇది చేయలేను అని చెప్పి అక్కడి నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అంత తొందరగా కట్టలే అని చెప్పి భయపడి వెళ్ళిపోయినట్టున్నాడు. అంతే, స్టార్ట్ చేసిన నెక్స్ట్ రోజుగా పనులన్నీ అయిపోయాయి. ఆ కంపెనీ వాళ్ళు ఇంకా నువ్వు పోతే పదం మేము కొత్త వాళ్ళని ఎత్తుకుంటామని చెప్పి ఎత్తుక్కొని వచ్చి మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశారు. ఇంకో డేట్ ఫిక్స్ చేశారు, 2017 అని చెప్పారు. 17 కి డేట్ ఫిక్స్ చేసి 18, 19, 20 దాకా పోయింది. అప్పుడు ఏమైంది అందరికి తెలుసు కదా, కోవిడ్ వచ్చేసింది. పాపం 2006లో స్టార్ట్ చేసాడు. మేబీ ఆ కంపెనీ కట్టినోడు ఈ పాడికి పోయి ఉంటాడు, వాళ్ళ వాసులు వచ్చి ఉంటారు. అయినా వాళ్ళు మాత్రం తగ్గల, కట్టేది అని చెప్పి కడుతూనే ఉన్నారు. అలా లాస్ట్ కి 15 సంవత్సరాల తర్వాత 2021కి ఈ బిల్డింగ్ ని కంప్లీట్ చేశారు. కొన్ని బిల్డింగ్ల వెనకాల చరిత్ర చాలా అద్భుతంగా ఉంటదండి. మీరేమంటారో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసి చూడండి. అలాగే నచ్చుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. మరి ప్రతి వీక్ మన లాంగ్వేజ్ లో కొత్త ఆడియో బుక్స్ లాంచ్ చేస్తూనే ఉంటారు. డిస్క్రిప్షన్ లో దీని లింక్ ఇంకా కూపన్ కూడా ఉన్నాయి, చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.